నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్లుగానే అడుగులు వేస్తోంది. రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఓ మేనిఫెస్టోనే విడుదల చేసింది. కేంద్రంలో ఇచ్చిన 5 న్యాయాలతో పాటు తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను ప్రకటించింది. ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదాతో పాటు తెలంగాణ ఏర్పాటు సమయంలో వివాదాస్పదంగా మారిన 5 విలీన గ్రామాలను తిరిగి రాష్ట్రంలో కలిపేందుకు కృషి చేస్తామంటూ భరోసా ఇచ్చింది. రాష్ట్ర ప్రజలను తమ హామీలు ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా 15 ఎంపీ సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. మరి ఇంతకీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా? అసలు కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చే పరిస్థితులున్నాయా? కాంగ్రెస్ మేనిఫెస్టోపై విపక్షాలు ఏమంటున్నాయి? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను మనం ప్రారంభిద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారు ఉన్నారు. మరి కాసేపట్లో ఇతర పార్టీల ప్రతినిధులు జాయిన్ అవుతారు. మొదట మనం మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారి దగ్గర వెళ్దాం. పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే మా. రైట్, జాతీయ విడుదల తర్వాత రాష్ట్రంలో ఒక మేనిఫెస్టో కూడా మీరు విడుదల చేశారు. అసలు అంటే ఏంటి ఈ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే జాతీయ పార్టీగా పార్టీకి ఒక జాతీయ మేనిఫెస్టో ఉండాలి, కానీ జాతీయ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కొత్తగా తెలంగాణ కోసం చేర్చి మరొక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అంతరం ఏంటి? అవును కదా, ఇప్పుడు ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ అన్ని ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రాల పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి. సో రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధిని ఎన్నుకోవాలంటే జాతీయ లెవెల్ పార్టీ అయినా జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటికీ కూడా ప్రాంతాల పరంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలది కూడా పెట్టడం అనేది ఇంపార్టెంట్ అని గతంలో ఎవరు లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లెవెల్లో మంచి ఆలోచన చేయడంలో పార్టీ అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. అది ఎందుకంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యాల గురించి, సంక్షేమంగా ప్రజల కోసమని లాభాన్ని ఆశించకుండా ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైనా చేసినా కూడా ప్రజల కోసమే చేసే పార్టీ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పేదల పార్టీ. సో ఈ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన తప్పులను వాటిని ఒక పక్కన సవరిస్తుంటూనే రెండోది ఈ ప్రజలకు కావాల్సిన ఏంటి, ఎడ్యుకేషన్ విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ అన్ని వేల కోట్లు దుబారా చేయకుండా సోలార్ అనేది పెట్టడం ప్రతిపాదన. దానికి కేంద్ర ప్రభుత్వం మా అధికారంలో మేము రాబోతున్నాం కాబట్టి, మా కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది అని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం కాబట్టి సోలార్ లో సబ్సిడీ ఉంటుంది. భవిష్యత్తులో మనకి కరెంట్ సమస్యలు ఉండకుండా ఉండాలంటే సోలార్ ఎనర్జీని వాడాల్సింది. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో విండ్ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా అంటే వివిధ రకాల విద్యుత్తుని అనేక రకాల్లో వాడుతుంటాము. సో దాని గురించి చేయడం అనేది ఒక ఎత్తు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు చూస్తే యూనివర్సిటీలు కానివ్వండి, లేకపోతే హెల్త్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏవైతే విద్యార్థి లోకానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో మినిమం గా ఉండవలసిన ఇవి కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేసిన వాటి అనేది కూడా మేము కేంద్రీకరించిన జాతీయ హోదాను అంటే ఏంటి, మాకు చేవల్ల నుంచి మాకు ప్రాణహిత చేవల్ల దానికి సంబంధించి జాతీయ హోదాను రావడం. ఎందుకంటే కేంద్రంలో మేము ఉంటుంది, మాకు ఈజీగా అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, తెలంగాణ వాళ్ళని సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ తన ప్రాజెక్టులు, తన ఫండింగ్ లో, తన అభివృద్ధి, తమ దానికోసమే పనిచేసిన ఆ ప్రభుత్వంలో తెలంగాణకు చాలా ద్రోహం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లెవెల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా మేము రాష్ట్రానికి సంబంధించినవి కూడా మా ప్రత్యేకమైన డిమాండ్స్ ఉన్నాయి. మా ప్రజల కోరిక నుంచి వచ్చిన డిమాండ్స్, ఆ ప్రజలకు ఏవి కావాలి, కాజీపేటకు చూసిన కోచ్ విషయంలో కానివ్వండి, ఫ్యాక్టరీలు వేరే దగ్గర తరలిపోవడాలు కానివ్వండి, వీళ్ళు చేసిన నిర్దిష్టానికి ఎన్ని రకాలుగా నష్టాలు జరిగిన వాటిని అన్ని కూడా మీరు అన్నట్టుగా ఖమ్మం ప్రాంతంలో ఉన్న మండలాలని అలాగే వాటిని కలపడంలో కానివ్వండి, మేమందరూ విడిపోయిన పార్టీ లాగా ఫీల్ అవుతున్న వాటిని మళ్ళీ తిప్పించేసడంలో కానివ్వండి, మమ్మల్ని అంటే సౌలభ్యాలు లేని విభజన చేయడం జరిగింది జిల్లాల పరంగా. వాటిని కూడా మళ్ళీ సరి చేసుకుంటూ ఆఫీసులు లేవు, ఏవీ లేవు, కానీ ఒక సిస్టమ్ లో ఒక కీలకలకు ఏర్పాటు చేసిన అంతా ఏంటంటే ఒక సినిమాలో లాగా కథలాగా
చేసిన వాటినన్నీ కూడా కాకుండా మేము వాటినన్నిటి ప్రజలకు సంబంధించిన భావాలను వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోను గతంలో కూడా మేనిఫెస్టో వచ్చే శ్రీధర్ గారు కూర్చొని శ్రీధర్ బాబు గారు అండ్ ఇతరులు కూడా చాలా మంది కూర్చొని మేము అందరూ ఆలోచన తీసుకొని ఈ మేనిఫెస్టోను కూడా తయారు చేసి 6 కూడా ఎట్లాగైతే చేశామో ఇవి కూడా అలాగే అప్లై చేయడానికి 100% రైట్. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు నందారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారి దగ్గర వెళ్దాం. రామూర్తి గారు ఉన్నారా? రైట్. రామూర్తి గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. జాతీయ మేనిఫెస్టోతో పాటు తెలంగాణలో, ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు మేము ఈ పనులు చేయబోతున్నాము అని చెప్పి కొన్ని కీలక అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో, లోకల్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఏంటి, ఏమనిపిస్తోంది? నిజంగా నాకు ఒకటి అర్థం కాలేదు. పిల్ల పుట్టలేదాట కుల్లాయి తయారు చేద్దాం అన్నట్టున్నది వీళ్ళ పరిస్థితి. అసలు ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్న కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రం అధికారం రాకముందు ఇచ్చిన హామీలనే నెరవేర్చకుండా. రామూర్తి గారు మీ వీడియో ఆఫ్ అయినట్టు ఒకసారి చెక్ చేయరా? ఎవరండి? వీడియో రావట్లేదు, ఒకసారి చూడరా, సాంకేతిక సమస్య ఉంది. బాగానే ఉందిగా, నాకైతే కనపడుతుంది. ఓకే, రైట్. బ్లాంక్ ఉంది. తిరిగి నేను మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషము సరిచేద్దాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నందరెడ్డి గారు ఉన్నారు. నందరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, బాగున్నారా? అవునా నందరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోకల్ మేనిఫెస్టోను ఒకటి విడుదల చేసింది. అదేంటంటే బీజేపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు అమలు చేయలేదు. దాంతోపాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే? పార్టీ మేనిఫెస్టోలో ప్రజలు, సార్ మీకు వాయిస్ వస్తున్నదా? ఓకే, క్లియర్గా ఉంది, చెప్పండి. మీకు వాయిస్ వస్తుంది అంటున్నా? వస్తుంది, క్లియర్గానే ఉంది, చెప్పండి నందారెడ్డి గారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లలో ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టోలో ఏదన్నా ఒక్క హామీని నెరవేర్చిరా అంటున్నా నేను. రైతు బంధు ఇచ్చినారా? రైతులకు రుణమాఫీ చేసినారా? అదే విధంగా 500 రూపాయల మద్దతు ధర ఇస్తామన్నారు, అది కూడా ఇచ్చినారా? కట్టినటువంటి ఒక డబల్ బెడ్రూమ్లు పంచడం చేతగానటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని నమ్మేటటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కాంగ్రెస్ కు ఓటేసేటటువంటి ఒక పరిస్థితి లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరండి? దేశ మేనిఫెస్టోలో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హిందువుల భూములు గుంజుకొని మొత్తం సర్వే చేసి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక మైనార్టీలకు భూములు వంచుతాము, లేక వాళ్ళ ఆస్తులు వంచుతాము అని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు నమ్మేటటువంటి ఒక పరిస్థితి లేదు. నంబర్ 1. నంబర్ 2, రామ మందిర నిర్మాణము 500 సంవత్సరాలు, 5 లక్షల మంది చనిపోయినారు. రాముడు పుట్టిన దగ్గర మన గుడి మనం కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టినది. 60 సంవత్సరాలు రాముడిని నిస్సహాయ స్థితిలో ఒక పోలీసుల ప్రొడక్షన్ లో ఒక చిన్న పరదా కట్టి ఉంచినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రామ మందిర నిర్మాణం జరుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి దేశంలో ఉన్నటువంటి ఒక సామాన్యులు ప్రజలందరికీ 10 రూపాయల నుండి 10 లక్షల వరకు, 10 కోట్ల వరకు, 100 కోట్ల వరకు ఇచ్చినటువంటి ఒక వ్యక్తుల ద్వారా ఈ దేశ ప్రజల డబ్బుతోటి రామ మందిరం నిర్మాణం జరిపించుకొని పునర్ప్రతిష్టకు రమ్మంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి రాహుల్ గాంధీ చెప్పిండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి పునర్ప్రతిష్టకు రానటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ఎట్లా విశ్వాసిస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నా. ఇంకొక విషయము, అసలు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము? ఈ దేశానికి రాహుల్ గాంధీకి ఏం సంబంధము? మీరు గమనించండి, 1947లో దేశ విభజన ఏ ప్రాతిపదికన జరిగినది? హిందుస్థాన్, పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ అంటే ఏంది? ముస్లింలకు సపరేట్ ఒక దేశం ఇచ్చి హిందువులకు ఒక సపరేట్ దేశం ఇచ్చినారు. హిందువులకు సపరేట్ దేశం ఇచ్చినప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి ఎట్లయితాడు? ఆయన హిందువు కాదు కదా. అలా అక్కడనే జరిగినటువంటి ఒక మోసం మీరు గమనించండి, ప్రజలు అందరు గమనిస్తున్నారు కదా. నెహ్రూకు ఈ దేశానికి ఏం సంబంధము? రాజీవ్ గాంధీకి దేశానికి ఏం సంబంధము?
ఇందిరాగాంధీకి రైట్, దేశానికి ఏం సంబంధం? రైట్, నందరెడ్డి గారు, సోనియా గాంధీకి దేశానికి ఏం సంబంధం? రైట్, నందరెడ్డి గారు, ఇప్పుడు కంప్లీట్ గా మన టాపిక్ డైవర్ట్ అయిపోతాము. ఒక బ్రేక్ వస్తాను, నందరెడ్డి గారు వస్తాను. అంశానికి సంబంధించి మీరు మాట్లాడాలి కానీ మీరు భారతీయ జనతా సంబంధం లేదు లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు ఒక్క నిమిషం నందరెడ్డి గారు, చిన్న క్వశ్చన్. నందరెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్, నేను వస్తాను, తిరిగి మీ దగ్గరికి వస్తాను. రైట్, ఓకే, రైట్. కాంగ్రెస్ తాజాగా తెలంగాణ లోకల్ అంశాలను చేర్చుతూ ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. దానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి నరేష్ గారు. రైట్ సార్, చూసారా కాంగ్రెస్ పార్టీ ఒక లోకల్ మేనిఫెస్టోను విడుదల చేసింది. మీ జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని అంశాలను చేర్చింది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే? నేను ఇంతకుముందు చెప్పాను, కొద్దిగా వీడియో ఇబ్బంది అయ్యి మీరు తీసుకోలేదు. అవును, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే పిల్ల పుట్టలేదు కానీ కుల్లాయి తయారు చేద్దాం అన్నట్టున్నది. అసలు కాంగ్రెస్ అధికారం రాష్ట్రంలో ఉన్న హామీలు ఇచ్చి ఒడ్డెక్కేదాకా ఓడమల్లయాని, ఒడ్డెక్కినాక బోడమల్లయాని హామీలను మొత్తం ఎగ్గొట్టి ఇంకా ఇప్పుడేదో కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే మేము ఏదో చేస్తామని ఒక ఇంకా మాయమాటలు చెప్పడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పటికీ 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇయ్యలేదు. 15,000 రూపాయలు రుణమాఫీ రైతు బంధు ఇస్తా అన్నారు, చేయలేదు. 2 లక్షలు రోజుకొక మాట చెప్తూ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. ఇవే కాలేదు, ఇంకేదో మేము ఏదో చేస్తాం, మేము అధికారం కేంద్రంలోకి వస్తాం, ఇవన్నీ చేస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో నోట్లు పొందాలనే ఒక దుర్బుద్ధితో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. నేను రోజు గ్రామాలలో తిరుగుతున్నా, రోజు నేను ఇప్పుడు కూడా ఒక మీటింగ్ వెళ్తున్నాం. వాళ్ళు క్లియర్ గా అంటున్నారు, అయ్యా మేము మోసపోయినాం, మేము బాధపడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, వీళ్ళు ఏదో చేస్తారన్నారు, ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క పౌరుషం ఏందో, మా యొక్క సత్తా ఏందో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామని ఘంటాపదంగా మహిళలు గాని, వృద్ధులు గాని, అలాగే రైతులు గాని అందరు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ మాటలు, వీళ్ళ మాయ మాటలు, వీళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఒక్కసారి మోసపోతారు, రెండోసారి మోసపోయే పరిస్థితి లేదు. పాపం ఇప్పుడు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎక్కడికి పోయినా నా మాట నమ్మండి, ఈ దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు అని ఒట్లేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు మాత్రం ప్రజాసేవలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టే దాంట్లో వీళ్ళు వెనకడుగు వేశారు. వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళు 4 నెలల్లోనే ఒక అపవాదాన్ని మూట కట్టుకున్నారు. ఇక వీళ్ళ పని అయిపోయింది. రైట్, ఓకే, రైట్. మనతో పాటు నందరెడ్డి గారు ఉన్నారు. నందరెడ్డి గారు, ఇంతకుముందు మీరు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదో ఉందని చెప్పారు. ఏ పేజీలో ఉంది? నిజంగా హిందువుల ఆస్తులను తీసుకొని ముస్లింలకు పంచుతామని చెప్పి ఏ పేజీలో పెట్టారేమని ఉందా మన దగ్గర సమాచారం? నేనేమంటున్నా, ఆర్థిక నివేదిక తీసి సమసమాజ నిర్మాణం అని చెప్పేసి వాళ్ళు ఒక మేనిఫెస్టోలో క్లియర్ గా రాసినారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భూములు గాని లేకపోతే ఆస్తులు గాని సమానమైనటువంటి ఒక నివేదిక తీసి లేనోళ్లకు ఇస్తాము అని చెప్పేసి మైనారిటీలకు ఇస్తామని అట్లా క్లియర్ గా రాసినారు. అర్థమైందా మీకు? ఇక్కడ ఒక విషయం, మైనారిటీలకు అని లేదు సార్. ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తామని చెప్పారు, మీ పార్టీ కూడా చెప్తుంది కదా అంత్యోదయ. లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి మీ పార్టీ కూడా అంత్యోదయ చెప్తుంది కదా. మైనారిటీలకు ఇస్తాము అని చెప్పి సెక్యులరిజం ముసుకుని అడ్డం పెట్టుకొని సెక్యులరిజం 1971-72 లో ఏదైతే సెక్యులరిజం తీసుకొచ్చినారో దాంట్లో ఉన్నటువంటి ఒక క్లాస్ ప్రకారము మైనారిటీలకు బ్యాంకు లోన్స్ గానీ లేకపోతే సబ్సిడీలు గానీ వాళ్ళకు సపరేట్ లోన్స్ గానీ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇంకొకటి మీరు ఒక విషయం గమనించండి, మన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అక్కడ ఏమిచ్చిందో తెలుసా మీకు? ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీసీలలో చేర్చినారు. దాని అర్థం ఏంది? వాళ్ళ రిజర్వేషన్లు ఓసీలలో ఉన్నటువంటి ఒక ముస్లింలు బీబీసీలకు పోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగాలన్నీ ఎవరి పాలవుతాయి? అక్కడ ఉన్నటువంటి ఒక బీసీలు ఏం కావాలి అంటే వీళ్ళకు బీసీ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఎక్కడిది? అంటే కాంగ్రెస్ అంటేనే. నందరెడ్డి గారు, అంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వంలో కూడా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటక ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు మైనారిటీ రిజర్వేషన్లను. 1995లో దేవేగౌడ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీలకు రిజర్వేషన్లు అక్కడ అమలు చేశారు. ఆ తర్వాత కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కొనసాగాయి కదా. అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నది కదా.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇయ్యద్దని చెప్పేటటువంటి ఒక విషయము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో చాలా క్లియర్ గా ఉన్నది కదా. దాని కాదని గతంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తేనే సుప్రీంకోర్టులో కొట్టేసినది మైనారిటీ. కరెక్టే సార్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో మరి మీరు చేస్తున్నది ఏంటి సార్? ఇప్పుడు సార్ నందరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, కర్ణాటక అంత దూరం వద్దు కానీ సార్ నందరెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన పొరుగునే ఉన్న సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 4% మైనారిటీలకు రిజర్వేషన్లను కొనసాగిస్తాము అని చెప్పి టీడీపీ జనసేన తన మేనిఫెస్టోలో పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి గ్రామాన్ని అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మీరు కూటమిలో ఉన్నారు, మీరు ఖండిస్తారా ఆ వార్తను? మరి 100% ఎక్కడైనా మత ప్రాతిపదికన ఇచ్చేటటువంటి ఒక రిజర్వేషన్లు ఖచ్చితంగా ఖండిస్తా అంటున్నా నేను. ఓకే, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లు హరిజనులకు కానీ గిరిజనులకు కానీ బీసీలకు కానీ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరి గిట రాజకీయ నాయకుల పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపినటువంటి ఒక 7 మండలాలను మళ్ళీ తెలంగాణలకు తిరిగి తీసుకొస్తామంటున్నాడు. అసలు కేవలం 5 పంచాయతీలు మాత్రమే, 5 పంచాయతీలు. పోలవరం ముంపుకు గురికాని 5 పంచాయతీలను సాంకేతిక పరమైన అప్పుడు ఎవరు కలిపినారు? కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి అక్కడ ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కలిసినది కదా. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బీనామీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుని కోసం ఓటుకు నోటు దొంగతనంలో ఇచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి తిరిగి తీసుకొస్తాడు. తిరిగి తీసుకొచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఆ రోజు సమానం చెప్పాల్సిన పుష్పల్య గారు చెప్పండి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ లేకపోతే 5 పంచాయతీలకు సంబంధించి కానీ అప్పుడెప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు సాధ్యమా కాదు అన్నట్టుగా నందరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేనిఫెస్టోలో మరీ ముఖ్యంగా జాతీయ మేనిఫెస్టోలో మొత్తం హిందువుల ఆస్తులను మొత్తం తీసి ముస్లింలకు ఇస్తారు అన్న మరొక ఆరోపణ కూడా చేశారు. ఏంటి మీరు మీరు ఆగుతారా? చెప్పండి. మీరిద్దరు ఆగితే నేను మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆలోచన పరిధి ఎంతవరకు ఉందో మనకు తెలియదు. ఎవరి ఆలోచన వాళ్ళది. ఎందుకు వచ్చినది? ఎందుకు ఇప్పుడు మీరు ఎంత అరిచినా, మనం ఎన్ని మాట్లాడుకున్నా, మీరు ఎన్ని డిబేట్లలో పెట్టినా అర్థమైన వాళ్ళకు ప్రజలకు బాగా అర్థమైంది కాబట్టి ఆ ప్రజల నిర్ణయం అతి తక్కువ టైంలోనే పార్లమెంట్ ఎలక్షన్ లో 17 ఎంపీ స్థానాలకు ఎలక్షన్ జరగబోతున్నాయి. సో రిజల్ట్ అక్కడ వస్తే దాన్ని పట్టుకొని మీరు ఉండాలి తప్ప ఇప్పుడేదో మేమేదో చేయకూడదు తప్పు చేసినాడు. మీరు చాలా తప్పులు ఉన్నాయి. మీ తప్పుల గురించి మాట్లాడాలంటే జీవితాలు సరిపోవు. మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీలను నెరవేర్చలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మోడీ. ఏమైంది? ఏం చేశాడు? రైతులకు 70 మంది 80 మంది చచ్చిపోతే నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మోడీ సారి చెప్పినప్పుడు ఏమైంది? దేవుని గురించి మాట్లాడటం ఏంటండి? గుడి కట్టిస్తాము, గుడిదారు అడుక్కోమనంటే వాళ్ళని అడుక్కోమనండి, మనకు సంబంధం లేదు. ఈ దేశ ప్రజలు ఒక ప్రధానమంత్రిని ఎందుకు ఎన్నుకున్నారు? రైతులకు వాళ్ళ దుగునా ఇన్కమ్ తేంగే అన్నాడు. ఎక్కడ దుగునా చేసిండు? రైతులను చంపే దాంట్లో హత్య కూడా అయిపోయాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు? రాహుల్ గాంధీ ఎవరుంటే జనాలు నవ్వుతారు. అసలు మోడీ ఎవరండి? నేనేమంటున్నా అంటే ఇవన్నీ చెప్పలేక చేతగాని ఆన్సర్లు అంటే ఏంటంటే ఓడిపోయి వాగ్దానాలు ఏదైతే చేసిందో అవి నెరవేర్చలేదు. అవి నెరవేర్చకపోక మేము సరే ఇప్పుడు మేము చెప్పింది జాతీయ లెవెల్లో ఉన్నది, ప్రజలు ఏంది, మాకు కాంగ్రెస్ పార్టీ ఏంది, రాహుల్ గాంధీ ఏంది, సోనియమ్మ త్యాగాలు ఏంటి, ఎవరు ఏంది, మీ వాజ్పేయి గారి బీజేపీ ఏంది, ఇప్పుడున్న మోడీ అమిత్ షా బీజేపీ ఏంది, ఇప్పుడు వీళ్ళ వ్యతిరేక విధానాలు ఏంది, ఇవన్నీ మనకు జనాలు నువ్వు నేను కొట్లాడుకుంటే అయ్యేది కాదు. రేపు ఓట్లలో తేలిపోతున్నది. గ్రాఫ్ ఏ రకంగా పడిపోయిందో కంగారు పడిపోయి ఆయన మొన్న చూస్తే ఒక ప్రధానమంత్రి పొలిటికల్ జిహాదీ అని మాట్లాడతాడండి. నవ్వు వస్తుంది. చిచి ఎప్పుడు వినని మాట, ఎప్పుడు యూజ్ చేయని వర్డ్స్. ఒక ముస్లిమ్స్ అంటున్నాడు. ప్రధానమంత్రికి ఎవరు వేయలేదండి, అందరూ వేశాము. ఓన్లీ పర్టికులర్ ముస్లింలే అనడం అనేది ఈయనకు ఒకవేళ అంత దమ్ముంటే ఈ 10 ఏళ్లలో ఎందుకు డిక్లేర్ చేయలేదు హిందూ రాష్ట్రంగా? ఒకవేళ చేస్తుంటే మేము ఉన్న దమ్ము, మా సోనియా గాంధీకి ఇందిరాగాంధీకి ఉన్న దమ్ము, ఆ రోజు మేము రాష్ట్రాలు డిక్లరేషన్ చేసినప్పుడు, ఆ డిక్లరేషన్ రాష్ట్రాలను విభజించుకున్నప్పుడు
అప్పుడు లేని వాజ్పేయి గారు లేని ఆలోచన అమిత్ షాకు మోడీకి పెద్ద గొప్పనా? ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడడం అంత పెద్ద ఇష్టమా? ఇప్పుడు నేనేమంటున్నా, రైతులకు ఏం చేస్తాడు, యువకులకు ఏం చేస్తాడు, మణిపూర్ మహిళలకు చెప్తూలే తమ్ముడు, కొట్లాడుకుందాం. 4 రోజులు ఆగండి తమ్ముడు, మీకు ఇంత బాగుండదు. దేవుడు రాముడు అంటుడు, పాపం రాముడు ఎక్కడో త్రేతాయుగులో ఉన్న రాముడిని తీసుకొచ్చి ఇప్పుడు మీరు ముందు పెట్టిరు. పాపం ఆయన కనుక నిజంగానే వస్తే మాత్రం ఆయన నెత్తి నోరు కొట్టుకుంటాడు. నన్నెందుకు తెచ్చిర్రు ఆయన మీరు కొట్లాడకుండా అని ఆ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. సో ఈ పరిస్థితిలో ఇక ఇక్కడ వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో కుల్లగట్టలేదు. మరి 10 ఏళ్ళు చేసినప్పుడు మేము ఇప్పుడే పుట్టిన బిడ్డలము, మాకేం తెలుసు, అవి తెలుసు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అవన్నీ? అంటే మీరు చెప్పినాయే కదా, అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? మీరు అంతా లూటి చేసుకొని పోయి ఒక ఆమె జైల్లో ఉంది బిడ్డ. ఇప్పుడు కొడుకు సంగతి ఏందో, అయ్యే సంగతి ఏందో, ఎవరి సంగతులు ఏమోందో అన్ని జనాలు గమనిస్తున్నారు తమ్ముడు. ఈ రోజు యూనివర్సిటీ పిల్లలు అంతమంది చచ్చిపోతే, అమరవీరులు అయిపోతే వీళ్ళకి ఎప్పుడన్నా జాస్ ఉందా? వీళ్ళు మాట్లాడారా? రాముడి గురించి మాట్లాడుకుంటా దానికి రాలేదని అంటారు. ఎక్కడున్నామయ్యా బాబు మీరు? ఓ చదువుకున్నోళ్ళ అజ్ఞానంలో ఉన్నారా? లేకపోతే భజన చేసే ఒక సాధు సంతులకు సంబంధించిన సభలు నిర్వహించుకుంటున్నామా? ఏంటిది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగాన్ని పరిహాసం చేసుకుంటా మోడీ నమో ఏందండి? ఏమండి దళితుల మీద దాడులు ఆగినాయా పెరిగినాయా? ఒకసారి తీయమంటారా స్టాటిస్టిక్స్? విద్యా విధానంలో ఎన్ని డబ్బులు కేటాయించారో చూపించమంటారా నన్ను? నేను ఒక లెక్చరర్ నాకు తెలుసు. 11-12% ఉన్న దాన్ని ఈ రోజు మా పిల్లలు చదువుకోనియకుండా 2% యూనివర్సిటీ గ్రాంట్స్ అన్ని ఖతం చేసిండు మోడీ. ఏం మాట్లాడుతున్నారు? స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి. మీరు మాట్లాడే అన్ని మాటలు మీరు ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని మాది మంటారు చూడండి. మాట్లాడే దానికి ఎవ్వరు సహించరు. ప్రజలకు చాలా చైతన్యం వచ్చింది కాబట్టి మేం చేయాల్సింది ప్రజలకు చెప్పాము. ప్రజల నిర్ణేతలు వాళ్ళు ఓట్లు వేస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో 400 కాదు కదా 40 కూడా వస్తుందో లేదనే పరిస్థితి. రాముడు వచ్చి ఓట్లు వేపిస్తాడా? కాబట్టి వాళ్ళది వీళ్ళ పరిస్థితి వాళ్ళిద్దరు చూసుకుంటారు. మేము ప్రజల మీద పోతున్నాము, ప్రజలు నిర్ణయిస్తే ఒక ఆయన పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇక రెండో ఆయన పైసా మోడీకి హటావో దేశకు బచావో అని మేము నినాదం ఇస్తున్నాం. సో ప్రజలు వింటే వేస్తారు, లేకపోతే లేదు. మీరు దాన్ని ఆపుకునే శక్తి ఉంటే మాట్లాడగాని సేపు రాహుల్ గాంధీ ఎప్పుడు వాడు మా కాంగ్రెస్ నువ్వే అవుతుంటే నవ్వుతారు ఎవరైనా. సీనియర్ నాయకులు బొమ్మర రామూర్తి గారు. బొమ్మర రామూర్తి గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ హామీలను మీరు ప్రశ్నిస్తే మీరు గతంలో చేయలేదు, 10 సంవత్సరాలు మీకు ఇచ్చిన సమయాన్ని కూడా మీరు వినియోగించుకోలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మాకు కొంత సమయం కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అందులో మా పుష్పలీల మేడం గారు, మా అక్క గారు ఆమె చెప్తూనే ఉంటారు. పాపం రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీని ఉన్నారు కాబట్టి సింగిల్ ఆర్మీ నేను మాట్లాడినాను. చాలా క్లియర్ గా మీరు మనసు మీద గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు 100 రోజులలో అమలు పరుస్తానన్నాయి, ఒక్కటైనా అమలు పరిచారా? మీరు తప్పులు చేసుకుంటా ప్రజలకు మీరు దూరం అయ్యారా లేదా? ఈ 4 నెలల్లోనే మీరు గొప్ప అపవాదను మూట కట్టుకున్నారా లేదా? మీరు చెప్పిన వాగ్దానాలు ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? మళ్ళీ ఎట్లా మీరు అడుగుతున్నారు? దొంగ తాళం తీసుకొని దొంగ 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 నచ్చినట్టుంది పరిస్థితి. ఖర్చు పెట్టిరో మాట్లాడు. ఈ రాష్ట్రంలో మీరు 7 మండలాలు పోతే 5 గ్రామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? 7 మండలాలు పోయి మనకు వచ్చే విద్యుత్ సంస్థ కూడా పోతే సీలేరుది అవన్నీ రావాలని కోరుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలు భద్రాచలం వాళ్ళు అవన్నీ కావాలని కోరుకుంటే మీరు 5 గ్రామాలే వస్తాయి, 5 గ్రామాలు తీసుకుంటామని చెప్పడం ఇది ప్రజల్ని మభ్యపెట్టడమే కదా. మీరు ఇప్పుడు ఏ ఒక్కటి నెరవేర్చారని మళ్ళీ ఇంకా అబద్ధాలు ఆడి మళ్ళీ 2 అబద్ధాలకు స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు మీరు ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేర్చలేదు, మీరు ఏది కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రుగాల్చి వాత పెడతారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా మీరు అడగండి, ఎందుకు 2500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు? ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఎన్నికల తర్వాత ఇస్తారా? ఎన్నికల ముందు ఇస్తారా?
అదైనా చెప్పగలుగుతారా? రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పగలుగుతారా? రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పగలుగుతారా? ఇప్పటికే 3-4 సార్లు మాటలు మార్చారు. మళ్ళీ తర్వాత ఆగస్టు 15 అంటున్నారు. కాబట్టి రైతులకు సంబంధించింది కానీ వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తారంటే ప్రజలు వృద్ధులు ఆశపడి ఓటేశారు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టారు మీరు. వాళ్ళు మోసం చేసిన వారి వాళ్ళ మనసుని గాయపరుస్తున్నారు. కాబట్టి మీ ఆ పాపాలు మీ కాంగ్రెస్ పార్టీకి తగులుతాయి. వృద్ధుల పాప మూట కట్టుకొని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటమికి గురిగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నందరెడ్డి గారు ఉన్నారు. నందరెడ్డి గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈరోజు లోకల్ ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే కనుక ఈ తెలంగాణ లోకల్ మేనిఫెస్టో 2014 విభజన హామీలు బీజేపీ నెరవేర్చలేదు అన్న అంశాన్ని గుర్తు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఐటీఐఆర్ను పునరుద్ధరిస్తాము, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని పెడతాము మొదలుకొని అన్ని 2014 పునర్విభజన చట్టంలో ఉన్న హామీలను మొత్తం నెరవేర్స్తాను అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. అంటే పరోక్షంగా బీజేపీ చేయలేదనేదే కదా వాస్తవం. కాంగ్రెస్ అంటేనే మాటల గ్యారెంటీ అండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో యూరియా బస్తా ఇయ్యలేనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గిట ఈ రోజు ఏమేమో తెస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ రామగుండ మెరుగుల కర్మాగారానికి 5,600 కోట్లు కేటాయించి ఈ రామగుండ మెరుగుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నదండి. ఈ దేశంలో ప్రజలు కాంగ్రెస్ అంటేనే విభజించు, కులాల వారిగా మతాల వారిగా విభజించు పాలించు అనేటటువంటి ఒక తీరుగా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం, మీరు వినండి. 60 సంవత్సరాలు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామాలల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయలే. దాని వెనకాల ఉన్నటువంటి ఒక దురుద్దేశం ఏందో నేను ఒక్క వాటి చెప్తా వినండి. ఎందుకంటే గౌడ్స్ ఒక దగ్గర పెట్టాలి, రెడ్డిళ్ళు ఒక దగ్గర పెట్టాలి, రావులు ఒక దగ్గర పెట్టాలి, దళితులను ఒక దగ్గర పెట్టాలి, గిరిజనులు ఒక దగ్గర పెట్టాలి, కులాల వారిగా విభజించి ఓట్లు చీల్చుకున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అందరినీ సామూహికంగా ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఏ కులస్తుడు చనిపోయినా గానీ అదే శ్మశాన వాటికల ఖననం చేసేటటువంటి ఒక సిస్టమ్ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు, భారతీయ జనతా పార్టీ అంటేనే అందరినీ ఏకదాటిగా కలిపి ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు గతంలో చూడండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ ముస్లిం లొల్లి పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ అంటే మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాల మధ్యలో చిచ్చు పెడుతుంది. ఇప్పుడు ఏం చిచ్చు పెట్టినది? దళితుల రిజర్వేషన్లు రద్దు చేస్తారట, గిరిజనుల రిజర్వేషన్లు రద్దు చేస్తారట, అదే విధంగా బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తారట, మొత్తమే రిజర్వేషన్లు ఎత్తేస్తారట. కొత్త దుకాణం తెలిసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ గతంలో మీరు చూడండి, ఎప్పుడైనా ఏదైనా రిజర్వేషన్లు క్యాన్సల్ చేసి అదే విధంగా చీకటి రాజ్యాన్ని తీసుకొచ్చి ఒకే జాతి మీద వివక్ష చూపించి కుటుంబ నియంత్రణ తీసుకొచ్చి ఒక జాతిని నిర్వీర్యం చేసేటటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ గిట్ట. చట్టాలు ఎన్నో సార్లు సవరణ చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. చట్టాలను చేసుకున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దగ్గరికి పోను, నీ దళిత ముఖ్యమంత్రి ఎటు పోయిండు, నీ దళిత బంధు ఎటు పోయినది, బీసీ బంధు ఎటు పోయింది, బీసీలకు ప్రజలు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తాతగానటువంటి ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి తలలు ఎన్నిసార్లు తలలు అంటున్నా, నీ నొప్పి అంతా ఏంది? బీఆర్ఎస్ పెట్టుకున్నారు, మీకు భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నారు కావున అదే మీకు ఏమంటారు, మీ ముగింపుకు అదే కాంగ్రెస్ గురించి విన్నాం సార్, ఏం చెప్తాడు? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బైసాబ్, నేనేమంటున్నా ప్రజలకు ఈ టీవీ ద్వారా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకు ఒక తేడా ఉంటది. తేడా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళ కార్యకర్తల కోసం ఏదన్నా చనిపోతే ఏ కారణం చేతనన్నా
2 నుంచి 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చనిపోతే భారతీయ జనతా పార్టీ 100 నోటు గిట్టియది. కానీ సామాన్య ప్రజల కోసం కులాలు లేవు, మతాలు లేవు, అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైనటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో 400 రూపాయలు కట్టుకున్నట్టయితే ఏ కారణం చేత ఏ ప్రజలు చనిపోతే అయితే 10 లక్షల రూపాయల స్కీమ్ వర్తిస్తుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గిట గదే స్కీమ్ వర్తించేటటువంటి ఒక విధంగా ఆదర్శవంతమైనటువంటి ఒక పాలన చేస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక విషయం నేను గర్వంగా చెప్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే మిగతా పార్టీలో అవన్నీ రద్దు చేసి కార్యకర్తల కోసమో నాయకుల కోసమో కుటుంబాల కోసమో కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే ఒక నందారెడ్డి గారు రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి సార్ ప్లీజ్. రైట్ పుష్పలీల గారు, పుష్పలీల గారు మీట్లో ఉన్నారు. పుష్పలీల గారు నిమిషమా. ఇప్పుడు తమ్ముడు చాలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడము సరే, ఇక ఆయన లెవెల్లో పాపము మోదీని చాలా గొప్పోడు, భారతదేశంలో ఎవ్వరు చరిత్రలో లేరు, ఇండిపెండెన్స్ ఎక్కినప్పటి నుంచి ఒక్కడే ఉన్నాడు. అరే తమ్ముడు ఆగరా అది జరా ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో ఆగండి ఆగండి తమ్ముడు. ఇప్పుడు మోడీ చేసినవి ఏం మంచా ఏం చెడా అని ఆయన మేనిఫెస్టోలో గతంలో ఏం 10 years లో ఏం చెప్పిండు అనేది జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు తలకాయలు కింది పెట్టి కాళ్ళు మీదికి పెట్టిన రైతులు నమ్మరు, విద్యార్థులు నమ్మరు, పేదవాడు నమ్మడు, మహిళలు నమ్మరు. బేటీ పడావ్ అన్నాడు, మణిపూర్లో బట్టలు ఇప్పించి మా దళిత బిడ్డలను తిప్పుతుంటే మాట్లాడలేడు. అక్కడ ఢిల్లీ లోపల మహిళలు రెగ్యులర్లు కూర్చుంటే ఆ మంత్రిని బర్తరఫ్ చేయడు. రైతుల ముందు నుంచి టిప్పర్లు వ్యాన్లు తీసుకుపోయి జీబు తీసుకుపోయి చంపిన మంత్రిని సస్పెండ్ చేయలేదు. ఇన్ని రకాల లోపాలు పెట్టుకొని ఆయన ఒక మోడీని అదాని గురించి మాట్లాడమనండి, అంబానీ గురించి మాట్లాడమండి, నీరవ్ మోదీ గురించి తీసుకొచ్చి మాట్లాడమనండి, కాలాదాని గురించి మాట్లాడింది కదా, 15,000 15 లక్షలు తీసుకొచ్చి ఒక్కొక్కరు భేదోని వేస్తాడు కదా. ఇవన్నీ మిమ్మల్ని పట్టించింది మొన్ననే కదా తమ్ముడు మీరు బయట పడ్డది బండారము. అదేది ఎలక్ట్రానిక్ బాండ్లు కూడా పెట్టేసి బ్యాంకులను కూడా ఆత్మగతం చేసుకొని ఎస్బీఐ వాళ్ళని కూడా భయపెట్టించి డీటెయిల్ ఇవ్వకుండా పెట్టిన దుర్మార్గం చర్య ఈ భారతదేశ చరిత్రలో. బ్యాంకును తీసుకొచ్చింది ఎవరినైనా, వాటిని జాతీయం చేసింది ఎవరినైనా, ఈ గొప్ప మనిషా ఈయన నా చేసింది? డబ్బుల కోసం లైన్లో నిలబెట్టి జనాలను జబ్బలేదా డిమానిటైజేషన్ అప్పుడు? ఏం చేసిన పాపాల చిట్టా మీ బీజేపీ పార్టీ. మా రాముడు ఏ యుగంలో ఉన్నాడు, మీ మోడీ ఏ యుగంలో ఉన్నాడు, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏమైంది, ఈడ మనం ఏం చేస్తున్నాము, ఎన్ని గుళ్ళు ఉంటే భద్రాచలంలో గుడి లేరా తమ్ముడు? రాముడు కాదా? మోడీ కట్టిన గుళ్ళనే బాగా ఎందుకు రాముడు సీతను ఎందుకు పెట్టలేడు? రాముడిని ఎందుకు పెట్టలేదు? బాలరాముడిని పెట్టిండు ఎందుకయ్యా? భయమయ్యా? ఇవన్నీ చాలా ఉన్నాయి తమ్ముడు మాట్లాడాలంటే. కాబట్టి ఇవన్నీ మాట్లాడకు. మైనార్టీ సంపద మంచుతాను అనలేదు. పేదవాడికి అందరు కూడా పంచుతామన్న ఉద్దేశంలో కూడా మీకు నచ్చినట్టుగా చెప్పుకుంటే అది మేమేమి చేయగలం. సరే ఎందుకు ఆగబోతు తినబోతు రుచులు ఎందుకు తమ్ముడు? ఆగండి. బీజేపీ వాళ్ళ సంగతి ఇన్ని రాష్ట్రాల్లో 17 ఉన్నాయి. మేము పెట్టినది రాష్ట్ర బడ్జెట్లు కూడా మేము పెట్టుకున్న మేనిఫెస్టో పెట్టుకున్నాము. మా లెవెల్లో మా మేనిఫెస్టోలో మేము ఇచ్చుకున్నాము. ఇప్పుడు దాన్ని పట్టుకొని జనాలు ఓట్లు వేస్తారా? వాళ్ళ నిర్ణయం కుదురుతాం. ఆగండి. ఈ 10 ఏళ్లలో మీ గ్రాఫ్ ఏంది, మీరు చేసిన పని ఏంది, మోడీ ఏం చేసిండో చెప్పకుండా ఇవన్నీ మాట్లాడి కాంగ్రెస్ ముస్లింలు అని మాట్లాడుకుంటా రేపొద్దున బాగా వరకు ఈవీఎంలు మేనేజ్ చేసిండు కదా. ఇప్పుడు ఈవీఎంలు లేకుండా పక్కన పెట్టి పాత సిస్టమ్ అంటే అది చేసే దమ్ము కూడా లేదు. నెక్స్ట్ వరకన్నా మేము చేయకపోతే ఊరుకోము. అట్లాగే మొన్న సుప్రీంకోర్టులో కూడా ఈ వీవీఏ పార్ట్స్ అవి ఉంటాయి కదా, స్లిప్లు ఉంటాయి, వీవీ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా మాకు ఇవ్వమంటే అది కుదరదని. అంటే ఎలక్షన్ లో అంత బాగా ఓటర్లను లెక్క పెట్టడం వచ్చంట గానీ ఇవి మాత్రం ఇవ్వడం కుదరదంట. అంటే ఒక బ్యాంకులో కోట్ల రూపాయలు దాచుకున్న రిసిప్ట్లు ఇస్తాడు కానీ ఓ మనిషి ఓటుకు అంత విలువ లేదని చెప్పి మోడీ గవర్నమెంట్ నిర్దేశిస్తుందా? ఇదా బాబు మీరు చెప్పేది? ఏం తెలియలేదనుకుంటున్నామా? చదువుల వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా? లేదా వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో ఈడీలను కోర్టును కూడా పెట్టిద్దామంటే కోర్టు మంచి ముట్టికాయలు ఇస్తా ఉంది కదా, మొదలు పెడుతుందా? ఈడీ విషయంలో ఎవరినైనా కంట్రోల్ చేద్దామంటే కొన్ని విషయాలు ఈడీ కూడా వినట్లేదు కదా. అయిపోయింది. ఇక 3 నెలలు 4 నెలలు మా అంటే చెప్తాడేమో తిరుగుతాడేమో. అట్లా తిరిగే ఒక బెంగళూరులో ఎలక్షన్స్ పోయినాయి.
ఇక్కడ కూడా మన హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ఎన్నికల కనీసం ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు కూడా చెప్పుకోలేని పరిస్థితి అయింది. 10 ఏళ్ల నుంచి వచ్చిన రాష్ట్రంలో పరిస్థితి చూడండి, బీజేపీ పరిస్థితి. రేపొద్దున కేంద్రంలో కూడా ప్రధానమంత్రి అయితా 3వ సారి అనుకున్నాడు, రాసి పెట్టిస్తా. నేను పుష్పలీలగా నేను చెప్తున్నా, మోడీ ఈసారి ఓడిపోతున్నాడు, పక్కా ఓడిపోతున్నారు. అది ఎంతవరకు కాదో ఈ తమ్ముడు కాదు కానీ దేశ ప్రజలకందరూ చెప్తున్నా, ఈసారి కనుక మీరు ఓట్లేస్తే మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసుకున్నట్టు, మన ఆడబిడ్డల్ని మనం చంపుకున్నట్టే, మన ఆర్థిక వ్యవస్థను చంపుకున్నట్టే, విద్యాన్ని నాశనం చేసినట్టే. అలాగే సనాతన ధర్మం, హిందూ ధర్మం అని మన మధ్యలో ముస్లింలకు, క్రిస్టియన్లకు, హిందువుల మధ్యలో కొట్లాడలు పెట్టి మనం చంపడానికి కుట్ర జరుగుతా ఉంది. కాబట్టి ఈయన ముందు రచించిందంతా చేస్తా ఉన్నాడు. కాబట్టి మనుధర్మ సిద్ధాంతాన్ని తీసుకొని గొప్ప పార్టీ. కాబట్టి వీళ్ళని నమ్మే పరిస్థితే లేదు. మా కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మాట్లాడుతుంది కేంద్ర మంత్రి ఎన్ని కోట్ల నిధులు తెచ్చిండయ్యా, తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండయా అని ఎన్నడని అడగకపోతుంది మీరు. మోడీ అట్లనే కేసీఆర్ తో దోస్తాన్ని నిలబడ దాకా ఉండే కదా, రిజల్ట్ పోగానే బిడ్డని తీసుకుపోయి లోపలేసినాక ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనతో పాటు బొమ్మారి రామూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. బొమ్మారి రామూర్తి గారు, మీరు ప్రజా సమస్యలు లేకపోతే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు మీరు పదే టార్గెట్ చేస్తా ఉంటే బీజేపీ మాత్రము నరేంద్ర మోడీ గారి గత 10 సంవత్సరాల్లో దేశానికి చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే ఆర్టికల్ 370 రద్దు కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇటువంటి అంశాలను ప్రాతిపదికన ఓట్లు అడుగుతా ఉంది. ఏం చెప్తారు మరి? నేను చాలా క్లియర్ గా, ఈ 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, ఈ తెలంగాణకి ఇస్తున్న ఏ ఒక్కటి కూడా చేయలేదు. అలాగే వీళ్ళు కూడా కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అన్ని అమలు చేస్తామన్నది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినాయి. కాబట్టి కేంద్రంలో పార్లమెంట్ లో తెలంగాణ బలాన్ని నింపేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉండాలి. అది క్లియర్ గా అర్థమైంది. గత 10 సంవత్సరాల నుంచి మాకు 7 మండలాల గురించి మాట్లాడినా, రిజర్వేషన్ నుంచి మాట్లాడినా, లేదా ఇక్కడికి రావాల్సిన నిధులు నియామకాల గురించి మాట్లాడినా, అది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు ఏది చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఈ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ హక్కులను సాధించగలగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే శరణ్యమని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రజలు తెలంగాణ హక్కుల్ని కాపాడే పార్లమెంట్ సభ్యులు ఉండాలి. కాబట్టి వీళ్ళిద్దరి బండారం బయట పెట్టాలంటే వీళ్ళు చేస్తున్న అక్రమాలు, వీళ్ళు చేస్తున్న మోసాలు, వాళ్ళు ఈడీలు, సిబిఐని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని ఈ టైంలో, ఎలక్షన్ టైంలో ప్రజల్ని మభ్యపెట్టి ఏమార్చి ఓట్లు సంపాదించుకోవాలనే ఒక దుర్బుద్ధితో బీజేపీ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ 2వసారి అబద్ధాలు ఆడి ఇంకేదో పార్లమెంట్ లో కొన్ని సీట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన కుట్రతోటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి వీళ్ళు ఇద్దరి కుట్రలు బయటపడ్డాయి, ప్రజలకు అర్థమైంది. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ మా సంస్థ మా కోసం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటేనే మా హక్కులు కేంద్రంలో కాపాడగలుగుతాం, మా హక్కులు సాధించగలుగుతాం, మాకు రావాల్సిన నిధులు, నియామకాలు, మాకు రావాల్సిన సంస్థలు రాగలుగుతాయని క్లియర్ గా ప్రజలు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలుస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఖచ్చితంగా ఓడిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్. మనతో పాటు నందరెడ్డి గారు ఉన్నారు. నందరెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపణ బీజేపీ చేసేది ఏంటంటే 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదు అని ఒక కుంటి సాకుని చెప్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదనేది మీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి. నేనేమంటున్నా, అక్కగారేమో పాపం ఆమె లెక్చరర్, చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నతమైనటువంటి ఒక ఫ్యామిలీ. కానీ సామాన్య ప్రజల దగ్గరికి పోయినప్పుడు మహిళల కోసం చేసినటువంటి ఒక పార్టీ ఏదైనా ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ. మీరు గతంలో చూడండి, ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎమ్మెల్యే రికమెండ్ లెటర్ ఇస్తే గానీ ఆ గ్రామంలో గ్యాస్ కనెక్షన్ ఏ సర్పంచ్ దగ్గరనో, ఎంపీటీసీ దగ్గరనో, లేదంటే ఇంకా సంపన్న కుటుంబం దగ్గరనో ఉండేటటువంటి ఒక గ్యాస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఊరికే ఆధార్ కార్డు ఇస్తే సామాన్య మహిళ గృహిణికి గ్యాస్ ఇచ్చినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినద్దు, పొద్దున్న లేచి బయటకు పోవద్దు మహిళలు అని చెప్పేసి మనం టైలెట్స్ కట్టించుకున్నటువంటి ఒక చరిత్ర, మహిళల కోసం బాత్రూమ్లు కట్టించినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ. అంటే మహిళలే కాదు, అదే విధంగా బేటీ పడావో బేటీ బచావో అనేటటువంటి ఒక స్కీమ్ ద్వారా
ఆడపిల్లను బతికించు, ఆడపిల్లను చదివించు అనేటటువంటి ఒక స్కీమ్ ద్వారా ఓకే ఓకే మనం ఏదైతే కొంత డిపాజిట్ చేసేదానికి అనుకూలంగా ప్రభుత్వం డిపాజిట్ చేసేసి రైట్ 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు 6.5 లక్షలు ఇచ్చేటటువంటి ఒక విధానం తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వృద్ధులకు అదే విధంగా ఈ రోజు ఆయుష్మాన్ భారత్ రైట్ అనేటటువంటి నందరెడ్డి గారు వస్తాను. మీ వీడియో ఆగిపోయింది. నందరెడ్డి గారు మీరు ఫ్రీజ్ అయ్యారు. సాంకేతిక సమస్య తలెత్తింది. తిరిగి నేను మీ దగ్గరికి వస్తాను ఒకసారి రెక్టిఫై చేసిన తర్వాత. మనతో పాటు కొండ్రు పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. పుష్పలీల గారు చెప్పండి. అన్మ్యూట్ చేయరా పుష్పలీల గారు? అన్మ్యూట్ చేయరా? మ్యూట్లో ఉన్నారు మేడం. ఇప్పుడు ఇప్పుడు ఓకే రైట్ కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు శాంపుల్ సర్వే టైప్ లో 100 తప్పులు చేసి అందులో ఒక్క చిన్న చేసి ప్రచారం చేసుకుంటూ గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా ప్రధానమంత్రి గారే. అర్థమవుతుందా? ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన ఉపద్ఘాతాలు, ఆయన స్పీచ్లు, ఆహాహాహాహా. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ గాంధీ పార్టీలున్నా, గాంధీవాదులున్నా, మేము మా పార్టీలో ప్రాణత్యాగాలు చేసుకున్న ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియమ్మ వాళ్ళ గురించి వారసత్వ పార్టీ గురించి మాట్లాడతారే. వీళ్ళకి అసలు ఏమన్నా మనుషులేనా వీళ్ళు? నిజంగా చెప్తున్నా, ఒక తండ్రినే కోల్పోయి, ఒక నానమ్మను కోల్పోయి, ఈ రోజు కనీసం ఉండడానికి ఇల్లు లేని ఆ బిడ్డలు ఈ రోజు వీళ్ళ చేసిన దురాఘాతాలను పట్టించుకునే నాదుడే లేక, మొన్నటిదాకా కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా ఇన్ని కరప్షన్స్ ఇన్ని చేసి ప్రాజెక్టుల విషయంలో జరిగిన కేసీఆర్ కు ఒక్క రోజు కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పాపాన పోయినరా? ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా వీళ్ళను అరెస్ట్ చేయలేదు ఆమెను అన్నందుకు ఏ రకమైన దాన్ని కూడా పట్టించుకోలేదు కదా. ఎప్పుడైతే రిజల్ట్ వస్తే ఒక రకంగా, చేయకపోతే ఒకటని వీళ్ళు ఇంటర్నల్ గా ఉండి, మాకు కాంగ్రెస్ మేము సెక్యులర్ అండి, 100% మేము సెక్యులర్, మాకు అందరు కావాలా, ముస్లింలు కావాలా, క్రిస్టియన్ కావాలా, దళితులు కావాలా, రిజర్వేషన్ అనేది తీద్దామన్న కుట్ర అనేది 100% కరెక్ట్. ఆయన చెప్పమనండి, మోడీని కనుక రిజర్వేషన్ తీస్తే ఏం జరుగుతుందో ఈ భారతదేశంలో నేను ఇప్పుడే చెప్తున్నా, కాలు పెట్టేస్తారు మొత్తం మా దళితులంతా ఒక్కటై. మా పర్సంటేజ్ ఎంత, మా అంబేద్కర్ ఆశయాలు ఎంత, మేము కష్టపడుతున్న కష్టాల లోపల ఏం చూసిండని. ఈ రోజు కూడా సఫాయి కర్మచారులు నిన్న 2 రోజుల కింద కూడా డ్రైనేజ్ లో చచ్చిపోయిండు మా తమ్ముళ్ళు. నీకు అసలు నిజం కూడా మేము సోషల్ బాయ్కాట్ చేస్తే మీ పైకానలు మీరే కడుక్కోవాలా, మీ శ్మశాన వాటిలో మీ పినుగులకు మీరే బొందలు పెట్టుకోవాలా, మీ కాపరికాన్లకు మీరే కాల్చుకోవాలి, మీ ఇళ్ళలో మీ ఇదే రకంగా డప్పులు కొట్టించుకోవాలి. ఎందుకంటే పోనీలే అనుకొని ఇప్పటి వాళ్ళొకరు మా సిస్టమ్ లోపల ఇంత అమాయకమైన మా దళిత బిడ్డలను ఉసురు పోసుకుంటూ మా దళితులను ఏమయ్యా మరి పూజలో దళితులను కూర్చోబెట్టలేదు ఎందుకో మోడీ? ఒక్కడ పోయి ఎందుకు కూర్చున్నాడు? రాముడి దగ్గర ఎవరెవరు ఉన్నారు తెలియదా? జాంబవంతుడు లేడా? మూల విరాటులం మేము, తెలుసా నీకు అది? మరి అది మర్చిపోయి జాంబవంతుడితో మన పూజలు చేసిండా? లేకపోతే ఇంకెవరికి చేసిండు? ఆయన మాత్రం పుణ్యం కట్టుకోనా? ఆయన మాత్రం పుణ్యాత్ముడా? ఏందండి ఇది? వచ్చే మాటలు ఈ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా రాజ్యాంగాన్ని సవరించడం అన్న మేము చేస్తామా? మైనార్టీలకు మేము దోచి పెడతామా? నువ్వు దోచి ఎవరికి పెట్టినావు నాయన? ఎక్కడ పెట్టినావు? నిరంధోడిని పట్టుకునే దమ్ము లేదా? విదేశాల్లో దిగ్గొస్తావుగా పొద్దున్న లేస్తే. మోడీకి చేత కదా, చేతగాని ప్రధానమంత్రి ఎందుకున్నాడు? రిజైన్ చేయమంటున్నాం. సరే ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లతో ఏం జరుగుతుంది? ఈవీఎంలు తీయన్నాము, తీయడు. ఎందుకు తీయడు? ఆల్రెడీ సెట్టింగ్ లో నడిచిపోయినాయి. ఏదొచ్చినా అని ఎలక్షన్ కమిషన్ ల ముందు కేరళలో కూడా ప్రూవ్ చేసినాము. ఇగో జరుగుతుంది చూడండి, ఏదొచ్చినా పువ్వే పడుతుంది అని చెప్పినా కూడా యాక్షన్ లేదు. దొంగ ఓట్లు తీపిచ్చేస్తాం, దొంగ ఓట్లు వేయించుకోవడమా, లేదా మిషన్ లోపల ఘోటాలా చేసి వేయించుకొని గెలవడం అనేది మోడీకి బాగా తెలుసు. కాబట్టి అభిషా లాంటోడు అది బీజేపీ పార్టీని బొందబెట్టిన వాళ్ళు. అద్వానీ ఎక్కడండి? వాజ్పేయి పేరు ఎత్తుతారండి వీళ్ళిద్దరు దొంగలు? వీళ్ళిద్దరు ఎన్నడన్నా బీజేపీ పార్టీని బతికించారండి? ఆర్ఎస్ఎస్ మాట వింటున్నారండి? ఆర్ఎస్ఎస్ అనే దాన్ని పట్టించుకుంటున్నారండి? వాళ్ళు కూడా మోసుకుంటున్నారు. ఇది చేసేదాన్ని పట్టుకొని వీళ్ళు కామ్గా అయిపోయారు. ఎందుకంటే అన్ని అరాచకాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు మైనార్టీల ఓట్లతో గెలిచి, మహిళల ఓట్లతో గెలిచి, ఈ రోజు ప్రతి ఒక్కరు ఓటు తీసుకొని ఈ రోజు నాకు ఇది వద్దు, వీళ్ళు తప్పు చేసిండ్రు, మాకు పాకిస్తాన్ సంబంధం అంట. ఎవరయ్యా 10 సార్లు పోయించింది నువ్వు? మైనార్టీ దాంట్లో పోయించినోడు ఎవరు? పాకిస్తాన్కి ఎవరు పోయినరు? అద్వానీ ఎక్కడోడు? లేదా మీ సంబంధించిన నువ్వు ఎన్నిసార్లు పోయేసి వచ్చినావు? ఎన్నిసార్లు హక్కులు తీసుకొని వచ్చినావు? మరి నువ్వు ముస్లింకి అగనిస్టోడు అయితే నువ్వెందుకు? మేము పోయిందా? మా సోనియా గాంధీ, మా ప్రియాంక గాంధీ పోయిందా? మా రాహుల్ గాంధీ పోయిందా పాకిస్తాన్ కి? నువ్వు పోయినావు కదా.
ఏం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చినావు? ఏం మాట్లాడుతుండ్రో అడగటోళ్ళు అయితే లేరనుకుంటున్నారా? మేడం ఈ రోజు మీడియా ఉండబట్టుకనే, సోషల్ మీడియా ఉండబట్టుకనే ప్రజలకు కొంత వాస్తవాలు తెలుస్తున్నాయి. లేకపోతే ఈయన గోధి మీడియా పెడతాడు, కేసీఆర్ ఉన్న రోజులు మీడియాని బంద్ చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా చాలా తెలిసింది. ఎవరేందో అందరి చిట్టా అందరి దగ్గర ఉంది. నువ్వు నేను అయితే పుష్పలత గారు సరే, అర్థమవుతుందా? ఇవన్నీ ఒక అంశాలు అయితే ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి బాధనే చూస్తాయి. పుష్పలత గారు ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ చాలా ఫోర్స్ఫుల్ గా ఒక వాదన అయితే తీసుకుపోతా ఉంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ ను ఓడించమని. ఇగో రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకి లేదు. నేను చెప్తున్నా, ముస్లింల గురించి కానీ ఏ దాని గురించి కానీ మాట్లాడడానికి లేదు. ఇప్పటికే చాలా వరకు మైనస్ అయిపోతున్నారు. నాకు వచ్చిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల లోపల హర్యానా దగ్గర నుంచి తెప్పించుకున్నాను. ఇప్పుడు నేను భారతదేశం టూర్ లో ఉన్నా, అక్కడక్కడ పోతుంటాను. ప్రతి వాళ్ళ దగ్గర మహిళల దగ్గర కూర్చున్నా. నా వీడియోస్ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అవి ఏ జనాలు ఏ రకంగా పాడుతున్నారు ఏంటి అనేది దేశం అంతా తిరుగుతున్నా. నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ కూర్చొని ఆ టీవీ ముందు కూర్చొని ఒర్రే ప్యాచింగ్ కాదు, నేను ప్రాక్టికల్ మనిషిని. సో మోడీ గురించి చెప్పాలంటే గుజరాత్ లో ఏం చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేము. ఆ గుజరాత్ లో దమనకాండల దగ్గర నుంచి, ఈయన చేసిన తప్పుల దగ్గర నుంచి, అక్కడ పడుతున్న కష్టాల దగ్గర నుంచి అన్ని తీస్తున్నా నేను. ఎవరైనా తీసినో చేయలేదు నాకు తెలియదు, కానీ ఒక సామాన్య బిడ్డగా నేను ఆలోచించి, ఒక దళిత బిడ్డగా నాకు ఇచ్చే రిజర్వేషన్ విషయంలో కానీ, మహిళల పట్ల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ మాకున్నంత ఏదైతే ఉందో కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఈ మోడీకి లేదు, ఉండబోదు కూడా. అందుకనే మీరు ఓట్లు వేయడం అనేది అతి జాగ్రత్తగా ఆ అది ఏదైతే ఉందో వీవీప్యాట్లు, అవి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని అది వచ్చేంత వరకు బయటకు రాకూడదు. ఎక్కడన్నా అట్లాంటిదైనా వదిలేస్తే అక్కడ గడబడి చేయమని మీకున్న ఆ ఒక్క ఓటును 5 ఏళ్ళు మళ్ళా నాశనం చేసి వాళ్ళ బొందలు పెట్టకుండా మన ప్రజాస్వామ్యం మన చేతులారా మన చంపుకున్నట్టు చేయకూడదు. ఎవడన్నా ఉండాలి ఎలక్షన్ ఆఫీసర్, భయపడేది లేదు. నీ ఓటు పడ్డదా లేదా, నీకు అలా ఏ ఓటుకు పడ్డది, నువ్వు కాంగ్రెస్ వేస్తావు, కాంగ్రెస్ ఉన్నది, నీకు చూసుకునే అర్హత, నీకు చూసుకునే అధికారం నీకుంది ఎలక్షన్ లో. సో నువ్వు అది అడగండి, ఆ చిట్టి నువ్వు చూసుకుంది మాత్రం నువ్వు బయటకు రావద్దని ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. దాంతోపాటుగా మేడం మరొక కీలకమైన అంశాన్ని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బీజేపీ కార్నర్ చేస్తూ ఉంది. అదేంటంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు అని చెప్పి రేపో ఎల్లుండో మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో భారీ ప్రదర్శనకు కూడా పిలుపునిచ్చారు ఇందిరా పార్క్ వద్ద. సరే, ఆ సబ్జెక్ట్ వేరే రోజు పెట్టే తమ్ముడు, దాని కూడా చిట్టా తీసిన నేను. ఎక్కడ నుంచి పునాదులు ఉన్నాయి, ఉద్యమం వాటి పరిరకంలు ఉన్నాయి, మాదిగలకు అన్యాయం చేసింది ఎవరు, ఎస్సీలకు న్యాయం చేసింది ఎవరు, ఈ పార్టీ ఏం చేసింది, ఎస్సీలకు ఏ రకం చూసింది అన్ని కూడా చాలా ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ చేసిన బొక్కలు చూడడానికే మాకు పాప ముఖ్యమంత్రులకు మంత్రులు సమయాలు పాపం సరిపోవట్లేదు, నిద్ర లేవు, ఏం లేవు. ఈ ఎస్సీ రిజర్వేషన్ల మాలలు అంతా ఒకటైంది, మాదిగలకు అగెనిస్ట్ అని కాదు, పక్కా మాదిగ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. అంతేనా? ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మా సోదరులేగా తీసుకుంది, దానికి మాకేం అగెనిస్ట్ లేదు. కొన్ని దుష్టశక్తులు ఎంటర్ అయిపోయి ఇందులో ఏమన్నా మా మధ్యలో విభేదించి అంటే బ్రిటిష్ మైండ్ గట్ట పెడతానంటే బీజేపీ వాళ్ళతో కలిసి చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు మా వాళ్ళు. మా సత్తా ఏందో కూడా మేము గుర్తిస్తాము. మాకు విభేదించాలని చూసినా మా ఓటు బ్యాంక్ ఖచ్చితంగా మాల సోదరులే ఆంధ్ర నుంచి నాకు ఫోన్లు చేస్తారు. నేను సమైక్య మంత్రిని కాబట్టి నాకు చేస్తారు, అక్క ఇది చాలా అన్యాయం జరుగుతుంది, డెఫినెట్ గా మేమందరం ఇద్దరం కలిసే మేము కాంగ్రెస్ పార్టీకే ఉంటామంటున్నారు. వాళ్ళ ఓట్లు మాత్రం పక్కా కాంగ్రెస్ కే పడతాయి. కాబట్టి మాదిగలను వేరు చేసి ఏదో ఏమంటారు చూడండి, కాటికాడ కూర్చొని ఏరుకునే రకాలు కాదు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాలు కాదు, వాళ్ళలాగా మేము. మాకు చాలా సహనము ఓపిక మా జాతికి ఉంది, మా బిడ్డలకు ఉంది. మా బలిదానాలకు సంబంధించినంత వరకు సరే, అప్పటి వరకు కూడా ఇంకా 4 ఏళ్లలో కూడా మేము చూస్తాము, ఎవరిని ఉపేక్షించాం. మాకు మమ్మల్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, జీ హౌజులు అనే దానికి లేదు, బాంచన్ అనే దాంట్లో నేను అసలు ఉండను, నా జాతిని ఉండనియ. నేను అంతే ఉన్న ఒక ఆడబిడ్డని చాలు శక్తిలాగా అడ్డుకుంటూనే ఉంటా. పోరాట అంతిమం వరకు ఎవడేమని వచ్చిందంటే ముందు మన జాతిలో ఉన్న కలుపు మొక్కలు నేర్పించే కార్యక్రమానికి స్టార్ట్ చేసినాం మేము. అది మొదలైంది, తట్టుకోవడం ఎవరి పని కాదు. ఓట్ల కాడికి ఎట్లా వస్తారో చూస్తాం మేము కూడా. రైట్, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారికి, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నందారెడ్డి గారికి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి
బిగ్ టాక్ చూస్తూనే ఉండండి. స్వతంత్ర.